రూప ముగ్గురు చిన్నారుల కన్న తల్లి. ఆమె పిల్లలు 2, 4, 8 సంవత్సరాల వయసు వాళ్ళు. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళిపోతాడు. రూపకి ఇంట్లో సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. పైగా చిన్నపిల్లలు కావడంతో వారిని చూసుకోవడం కష్టంగా ఉండేది. రోజు వంట పని, ఇంటి పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకునేది. మామూలుగా ఆమె రోజు మొత్తానికి ఒకేసారి వంట చేసేది. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల అందరూ తిన్న తర్వాత మిగిలిన ఆహారం బయటే ఉండేది. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రం లేకపోవడం వల్ల ఇంటి నిండా ఈగలు ముసురుతూ ఉండేవి. అవి వండిన ఆహార పదార్థాల మీద కూడా వాలుతూ ఆహారాన్ని కలుషితం చేసేది. రూప, ఆమె కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న పొలంలోకి బహిర్భూమికి వెళ్లేవారు. రూప కూడా కొన్నిసార్లు పిల్లల మలమూత్ర విసర్జన చేసిన తర్వాత తన చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం మర్చిపోయేది. పని భారం వల్ల పిల్లలకు పొద్దున సాయంత్రం స్నానం చేయించడం, చిన్నపిల్లలకు గోళ్లు కత్తిరించడం, వారిలో మురికిని తీయడం కొంచెం కష్టంగా ఉండేది. మంచినీటి కుళాయిలు రానప్పుడు ఆమె దగ్గరలో ఉన్న చెరువులో నీరు తెచ్చి వంటకు వాడేది. రూప మరియు ఇతర కుటుంబ సభ్యులు తరచుగా కడుపు నొప్పులతో బాధపడుతూ ఉండేవారు. తరచూ నీళ్ల విరోచనాలు వచ్చేవి. ఇటీవల ఆమె చిన్న కూతురికి వాంతులు, దానితో పాటు విరోచనంలో రక్తం కూడా కనిపించాయి. రూప కూడా ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటోంది. చర్చించవలసిన అంశాలు: వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల రూప మరియు కుటుంబ సభ్యుల అనారోగ్యం పాలవుతున్నారని మీరు అనుకుంటున్నారా? రూప వంట చేసే విధానం మరియు ఆహారం దాచే విధానం వల్లనే తరచూ అనారోగ్యానికి గురి అవుతోందని మీరు అనుకుంటున్నారా? రూప ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం సరిగా లేకపోవడం వల్ల రూప కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని మీరు భావిస్తున్నారా? మనం చర్చిద్దాం.